నమస్కారం. నారీభేరికి స్వాగతం. ఆడపిల్ల ఉన్న ఇల్లు మహాలక్ష్మి నిలయం అంటారు పెద్దలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే అంటూ పండితులు సైతం ఆడవారిని గౌరవించాలంటారు. కానీ వాస్తవానికి అమ్మాయిల పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఆడపిల్ల అని తెలియగానే పిండ దశలోనే అంతరించే ఉదంతాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అమ్మాయి పుడితే బోలెడంత కట్నమిచ్చి పెళ్లి చేయలేమనే ధోరణి తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది. పున్నామ నరకం నుంచి తప్పించేది కొడుకులే అన్న మూఢ విశ్వాసాల కొలిమిలో ఆడ శిశువులు బలవుతున్నారు. డబ్బు కోసం రోజుల పసికందులను సైతం అమ్ముకునే సంఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఫలితంగా చెత్త కుప్పల్లో, మురుగు కాల్వల్లో ఆడ శిశువులు అసువులు అమ్మకానికి అంగట్లో ఆట బొమ్మలవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు భ్రూణ హత్యలను నివారించలేమా? ఆడపిల్లల అమ్మకాలను అరికట్టలేమా? వీటి నివారణకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలేమిటి? ఇత్యాది అంశాలపై చర్చను చేపట్టింది నేటి నారీభేరి. పార్వతి గారు, కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలియగానే అబార్షన్లు చేయించుకునే ఘటనలు రోజు రోజుకు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? దీనికి అనేక కారణాలు ఉన్నాయండి. మొట్టమొదట పేదరికం ఒకటి కారణము, నిరక్షరాస్యత, తర్వాత కొన్ని మూఢనమ్మకాలు, అజ్ఞానం కొంతవరకు కారణమవుతుంది. వీటన్నిటికన్నా ముందు లింగ వివక్ష. అసలు అమ్మాయి అని తెలియగానే మన సమాజంలో అనేక రకాలుగా వివక్షకు లోనవుతుంది. గర్భస్థ శిశువు దగ్గర నుండి గర్భంలోనే శిశువు బాలిక అని తెలియగానే వెంటనే అబార్షన్ చేయించుకొని హత్య చేస్తున్నారు. ఈ అవాంతరానికి ఓర్చుకొని కడుపులో నుండి శిశువు ఒడిలోకి పడినప్పుడు మరలా చాలా మంది కూడా ఎక్కువ గిరిజన తండాల్లో వాళ్ళు ఆ పాప నోట్లో ఒక ఏదైనా విషం పెట్టడం కానీ, ఒక వడ్ల గింజ వేయడం కానీ, లేక స్తనానికి విషం రాసుకుని పాలివ్వడం కానీ ఈ రకంగా చంపేస్తున్నారు. ఈ బాలారిష్టాలన్నీ ఓర్చుకొని సపోజ్ ఆ పాప కొంచెం పెద్దదైన తర్వాత ఇంట్లో పెంపకం విషయంలో కూడా వివక్షకు లోనవుతుంది. మగపిల్లలను ఒక రకంగా పెంచుతున్నారు, ఆడపిల్లను ఒక రకంగా పెంచుతున్నారు. ఈ పిల్ల ఆడపిల్ల ఈడపిల్ల కాదు అని పెంచుతున్నారు. స్కూల్ దశకు వచ్చేసరికి చిన్న పాపను రిక్షాలో స్కూల్ కు పంపించినప్పటి